నౌ వీ విల్ బి ద బిహైండ్ ద బార్స్. రైట్. మనతో మా ఒంగోలు కరెస్పాండెంట్ వెంకట్రావు లైవ్లో ఉన్నారు. అక్కడ విచారణ జరిగిన తీరు కానీ ఎవరెవరు విచారణ చేశారు, ఎంతసేపు అయింది అరెస్ట్ చూపించి అనేది వెంకట్రావుతో మాట్లాడదాం. వెంకట్రావు, ఎప్పుడు ఈయన వచ్చారు విచారణకి, ఎప్పుడు వచ్చి అటెండ్ అయ్యారు విజయపాల్ గారు? విచారణ చేసినప్పుడు ఎస్పీ దామోదర్ గారేనా, ఇంకెవరైనా కలిసి విచారణ చేశారా? దీనికి సంబంధించిన అప్డేట్స్ బ్రీఫ్గా ప్లీజ్. వికే గారు గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పుడు దాదాపు టైము 7 గంటలు దాటింది. దాదాపు 8 గంటల నుంచి కూడా ఆయన విచారణ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఆయన్ని పూర్తి స్థాయిలో విచారణ జరపనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల 13వ తేదీన ఆయన ఒకసారి ఇదే ఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. కానీ అప్పట్లో 50కి పైగా ప్రశ్నలు, ఎందుకంటే రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్రమ అరెస్ట్ చేయటమే కాకుండా కస్టోడియల్ టార్చర్ ఎందుకు చేశారు, ఆయన మీద హత్యాయత్నం వంటి ప్రయత్నాలు ఎందుకు చేశారన్న కోణంలో, దీని వెనక ఎవరున్నారన్న కోణంలో పలు ప్రశ్నలు అయితే సంధించినా కానీ ఆయన సమాధానాలు మాత్రం పూర్తిగా చెప్పని పరిస్థితి. ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానంటూ కూడా ఆయన తప్పించుకునే దూరంలోనే గతంలో జరిగిన విచారణలో చెప్పిన పరిస్థితి. అటువంటి పరిస్థితిలోనే ఈరోజు కూడా ఆయన కొన్ని ప్రశ్నలకు కూడా అదేవిధంగా సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం వరకు కూడా విచారణ చేసిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఆ తర్వాత ఎవరైతే గుంటూరు నుంచి కూడా ఒక అడిషనల్ ఎస్పీ వచ్చారు, విచారణలో పాల్గొన్నారు. ఈ టీం అంతా కూడా విజయపాల్ని విచారణ జరిపిన తర్వాత సాయంత్రం అరెస్ట్ చేయాలని చెప్పని నిర్ధారించుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒంగోలుకు సంబంధించిన విఆర్ఓలు అదేవిధంగా ఆర్ఐతో సహా ఒక తహసీల్దారు ప్రస్తుతం ఎస్పీ కార్యాలయంలోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా విజయపాల్కు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ని ప్రస్తుతం తయారు చేస్తున్నట్టుగా మనకి బయటికి సమాచారం అందుతుంది. రిమాండ్ రిపోర్ట్ పూర్తయిన తర్వాత విజయపాల్ అరెస్టుని ప్రకాశం జిల్లా ఎస్పీ ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ అరెస్టు చూపించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా గుంటూరు తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. ఏదైతే ప్రధానంగా చూస్తే 2 సార్లు విచారణకి హాజరైనా కానీ ఆయన పూర్తి స్థాయిలో విచారణకి సహకరించకపోవడాన్ని ప్రధాన కారణంగా చూస్తున్నారు. మరోవైపు విజయపాల్ ఈ కేసులో నుంచి ఊరట పొందేందుకు ఇటు హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుని ఆశ్రయించినా కానీ ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ని తిరస్కరించిన నేపథ్యంలో విజయపాల్ని ఈరోజు అరెస్ట్ చేస్తారంటూ కూడా ఇటు పోలీసు వర్గాల నుంచి పూర్తిగా బయటికి సమాచారం అందుతుంది సార్. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్రావు అప్డేట్స్ ఇచ్చినందుకు. ఇక మనం సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలాగు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. విక్రమ్ గారు, ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా బ్రూటల్ కేసు ఇది. ఒక ఎంపీని ఇంట్లోంచి ఎత్తుకెళ్ళి పుట్టినరోజు నాడు, పైగా ఆయన పుట్టినరోజు నాడు ఇంట్లో ఉంటే మిట్ట మధ్యాహ్నం ఎత్తుకెళ్ళి ఎంత దారుణంగా టార్చర్ చేశారు చూసాం మనం. ఆయన మిలిటరీ హాస్పిటల్కి వెళ్తే తప్ప ఆయనకు జరిగిన దారుణం ఏంటో తెలియలే. సో దాంట్లో ఒక రకంగా ఇది ఫస్ట్ అరెస్ట్. ఈయన దాంట్లో మెయిన్ పాత్రధారి. సూత్రధారులు ఎవరనేది తర్వాత విషయం అనుకోండి, రాజకీయ నాయకులే. సో ఈ ఫస్ట్ అరెస్ట్ మీద మీ అనాలిసిస్ ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పొయిటిక్ జస్టిస్ అంటాం కదా, ఆ పొయిటిక్ జస్టిస్ జరిగిందని చెప్పాలి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఒక రిలెంట్లెస్ ఫైట్ చేశారు తనకు జరిగినటువంటి అన్యాయం మీద. కరెక్ట్. ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కూడా చేసినటువంటి తీరు నిజంగా ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో బాధితులకి ఒక ధైర్యం ఇచ్చింది. జస్ట్ వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అని. అంటే ఆయన ఎంపీ కావచ్చు, చాలా ఆర్థికంగా స్థితిమంతుడు కావచ్చు, కానీ ఆయన జరిపినటువంటి పోరాటం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక పోరాటం. బాధితులందరికీ కూడా ఒక మనోధైర్యం కలిగింది ఆయన చేసినటువంటి. ఆ తర్వాతనే కొంచెం ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత రావటం ఇదంతా మొదలైంది.